15 to 29. మరి నిర్గమకాండం 25వ అధ్యాయము 26 26వ అధ్యాయము 15 to 29. 15 నుండి 29 వచనాలు చదువుకుందాం. Exodus 26:15 to 29. నిర్గమకాండము 26వ అధ్యాయం 15 నుండి 29 వచనాలు. निर्गमन 26 का 15 से 29 तक पढ़िएगा. सिर्फ तेलुगु में पढ़िएगा. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన 2 పలకలు ఉండవలెను. అట్లు మందిర పలకలన్నింటినీ చేసి పెట్టవలెను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. మరియు ఒక్కొక్క పలక క్రింద దాని 2 కూసులను 2 దిమ్మెలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు 2వ ప్రక్కన అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు, 20 పలకలు, వాటి 40 వెండి దిమ్మెలు ఉండవలెను. పడబడి తట్టు మందిరం యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలు చేయవలెను. మరియు ఆ వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు 2 పలకలు చేయవలను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదట ఉంగురము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలను. అట్లు ఈ రెంటికి ఉండవలను. అవి 2 మూలలకు ఉండవలను. పలకలు 8, వాటి వెండి దిమ్మెలు 16. ఒక్కొక్క పలక కింద 2 దిమ్మలు ఉండవలను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క 2వ ప్రక్క పలకకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేసి ఉండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారముతో చేసి అడ్డకర్రలకును బంగారు రేకులు పొదిగింపవలను. 29 तक 29 వరకు. आइए हम प्रार्थना करेंगे. రండి మనం ప్రార్థన చేసుకుందాం. प्यारे प्रभु, तेरा वचन समझने के लिए हमारा बुद्धि को खोल दे. ప్రియమైన ప్రభువా, నీ వాక్యం అర్థం చేసుకొనగలిగినట్లు మా మనోనేత్రాలు తెరవండి. पवित्र आत्मा आप हर एक को वचन समझाए. పరిశుద్ధాత్ముడా, ఒక్కొక్కరికి నీవే వాక్యమును అర్థం చేయించు. यीशु मसीह के नाम से मांगते हैं. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. आमीन. ఆమేన్. इस अभी हम मिलाप वाला तंबू टाबरनकल के बारे में नहीं सीख रहा है. ఇప్పుడు మనం ప్రత్యక్ష గుడారం గురించి నేర్చుకోబోవడం లేదు. उस टाबरनकल मिलाप वाले तंबू के द्वारा कलीसिया का बातें सीख रहा है. మరి ఆ ప్రత్యక్ష గుడారం ద్వారా సంఘం యొక్క సంగతులు మనం నేర్చుకుంటున్నాం. कल मैंने आपको कुछ लोग वेदी के बारे में है करके सिखाया था. నిన్నటి రోజు నేను మీకు కొంతమంది బలిపీఠం దగ్గర ఉన్నారని చెప్పి నేర్పించాను. कुछ लोग ओदी के पास है करके समझाया था. ఇంకొంతమంది మరి గంగాలం యొద్ద ఉన్నారని నేర్పించాను. असली कलीसिया मिलाप वाले तंबू के अंदर है करके समझाया था. మరి నిజమైన సంఘమేమో ప్రత్యక్ష గుడారంలోని పరిశుద్ధ స్థలంలో ఉందని చెప్పాను. ये मिलाप वाले तंबू का अंदर का हिस्सा इधर में खोल कर दिखाया है. మరి ప్రత్యక్ష గుడారం యొక్క లోపలి భాగాన్ని ఇక్కడ తెరిచి చూపెట్టడం జరిగింది. इधर में ये कवर किया हुआ है, इधर में इसको खोल कर दिखाया है. అక్కడేమో కప్పు ఉంచి చూపెడుతున్నారు, ఇక్కడేమో తెరిచి చూపెట్టడం జరుగుతోంది. ये है कलीसिया का जगह. ఇదే సంఘం యొక్క స్థానం. तो ये मिलाप वाला तंबू में इधर में तख्ते रखा हुआ है. तख्ते ఈ ప్రత్యక్ష గుడారం లోపల పలకలు ఉంచబడ్డాయి. उत्तर में 20 तख्ते हैं. మరి ఉత్తర దిక్కున 20 పలకలు ఉన్నాయి. दक्षिण में 20 तख्ते हैं. మరి దక్షిణ దిక్కున 20 పలకలు ఉన్నాయి. और उसका पश्चिम में 6 तख्ते हैं. మరి పడమటి వైపేమో 6 పలకలు ఉన్నాయి. एक कोने, इस कोने में 1 तख्त है, इस कोने में 1 तख्त है. ఈ మూలకు ఒక పలక, ఆ మూలకు ఒక పలక ఉంది. ऐसा कुल मिलाकर 48 तख्त है. 48 तख्त हैं. మరి ఇవన్నీ కలుపుకొని 48 పలకలు ఉన్నాయి. ये 48 तख्ते किसको दिखाते हैं? మరి 48 పలకలు కూడా దేన్ని సూచిస్తున్నాయి? 12 प्रेरितों के द्वारा दुनिया की कोने कोने से बुलाकर लाया हुआ संत लोग या
कलीसिया को दिखाता है। మరి 12 మంది శిష్యుల ద్వారా ప్రపంచంలోని మూలలోని తీసుకొని వచ్చిన సంఘం యొక్క పరిశుద్ధులకు సాదృశ్యంగా ఉంది. प्रकाशित वाक्य 5 का 8 से 10 तक पढ़िएगा। మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చదువుకుందాం. Revelation 5:8 to 10। ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. प्रकाशित वाक्य 5 का 8 से 10। ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిన్న సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. इधर में ఒక राज्यमो लिखा है, उसको राजा करके आप चेंज कर देना है। ఇక్కడ రాజ్యము అనే రాయబడిన చోట రాజులు అని మార్చాలి. इधर में स्वर्ग में एक बड़ा प्रकटना हो रहा है। ఇక్కడ పరలోకమందు ఒక గొప్ప ప్రకటన చేయబడుతోంది. पिता परमेश्वर के हाथ में एक पुस्तक दिखाया गया था, మరి తండ్రి అయిన దేవుని చేతిలో ఒక పుస్తకంగా అగుపిస్తోంది. और उधर से एक ऐलान किया जाए, ये पुस्तक लेने के लिए उसका मोहर तोड़ने के लिए कौन योग्य है। మరి ఒక ప్రకటన జారీ చేయబడుతుంది. అక్కడ ఎవరు ఈ పుస్తకమును తీసుకొని దాని ముద్రను విడగొట్టగలుగుతారు? आसमान में और पृथ्वी में कोई नहीं आया। మరి ఆకాశము నుండి గాని భూమి మీద నుండి గాని ఎవరు రాలేదు. तब सिंहासन से एक मेमना खड़ा, काटा हुआ मेमना जैसा एक खड़ा हो गया है। మరి సింహాసనం మీద నుండి గొర్రె పిల్లలాగా ఒక ఆయన లేచి నుంచున్నాడు. वो है हमारा प्रभु यीशु मसीह। ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. दुनिया की बुनियाद के पहले हमारे लिए काटा गया परमेश्वर का मेमना। జగత్తు పునాది వేయడానికంటే ముందుగానే మన కొరకై వధించబడిన దేవుని గొర్రె పిల్ల. उन्होंने वो पुस्तक उनके हाथ में ले लिया है। ఆయన తన చేతిలోనికి ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు. तब 24 प्राचीन और 4 प्राणी मिलकर ये बोल रहा है, అప్పుడు 24 పెద్దలు 4 జీవులు కలిసి ఈ మాటలు చెబుతున్నాయి. आप हमारे लिए क्रूस पर जान दे दिया है। నీవు మా నిమిత్తమై సిలువలో ప్రాణం పెట్టావు. हर कुल भाषाओं से हमको मोल लिया है। మరి ప్రతి భాష మాట్లాడు వారిలో నుండి మమ్మల్ని కొని తెచ్చావు. ये 24 प्राचीन कौन है? మరి ఈ 24 పెద్దలు ఎవరు? वो है कलीसिया। వారే సంఘం. उसका 24 नंबर कहां से आया? మరి ఆ 24 అనే సంఖ్య ఎక్కడి నుండి వచ్చింది? सुलेमान राजा इस्राएल के सारे याजकों को 24 दलों में बांटा था, कोर्स। మరి సొలొమోను మహారాజు యాజకులైన వాళ్లను మరి 24 విభాగాలుగా విభాగించాడు. तो सारे याजकों को उसके बीच में लाया है। మరి అందరి యాజకులను కూడా దానిలోనికి తీసుకొని వచ్చాడు. पिछले दिनों में मैं बताया, हम चुनाव राज्य की पदधारी है। మరి నిన్నటి రోజు మీకు చెప్పాను, మనము ఎన్నిక చేయబడిన రాజులైన యాజక సమూహమై ఉన్నాం. तो ये 24 बुजुर्ग यीशु मसीह के कलीसिया को बताता है। మరి 24 పెద్దలు యేసు ప్రభు యొక్క సంఘానికి గుర్తుగా ఉన్నారు. उन लोग क्या गाते हैं? వాళ్ళు ఏమని పాట పాడుతున్నారు? बात होकर ఇదిగో మీరు వధించబడి हर भाषा हर गोत्र से हमको मोल लिया है। ప్రతి భాష నుండి ప్రతి గోత్రము నుండి మమ్మల్ని నీవు కొన్నావు. प्रभु यीशु मसीह के कलीसिया में हर भाषा बोलने में वालों के बीच में से लोग आएगा। మరి ప్రభువైన యేసుక్రీస్తు సంఘంలో ప్రతి భాషలో నుండి వచ్చిన ప్రజలు ఉంటారు. और गोत्र से होगा, మరి ప్రతి గోత్రము నుండి వచ్చిన వారు ఉంటారు. प्रभु इसलिए सेवकों को कोने कोने तक भेजता है। అందు నిమిత్తమే ప్రభు మరి సేవకులైన వాళ్ళను మూలలకు పంపిస్తుంటాడు. जब हर कबीले हर गोत्र से संख्या पूरा हो जाएगा, మరి ఎప్పుడైతే ప్రతి గోత్రము నుండి సంఖ్య సంపూర్తి అవుతుందో प्रभु यीशु मसीह बादलों पर आएगा।
ప్రభువైన యేసుక్రీస్తు మేఘాల గుండా వచ్చేస్తాడు. शैतान इसको रोकने के लिए बहुत कोशिश कर रहा है. మరి సాతాను దీన్ని ఆపడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. शैतान कैसा कोशिश कर रहा है? సాతాను ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు? इधर में लोगों को आने में रोक रहा है. ఇక్కడికి ప్రజలు రాకుండా అభ్యంతరపరుస్తున్నాడు. कैसा रोक रहा है? ఏ రకంగా ఆటంకపరుస్తున్నాడు? चंगाई सभा बाकी सभा चलाकर लोगों को सिद्ध होने नहीं दे रहा है. మరి స్వస్థత సభలు మిగతా సభలు జరిపి ప్రజలు సంపూర్ణులు కాకున్నట్లు ఆటంకం చేస్తున్నాడు. इधर में लोग आना है तो उद्धार पाना है, మరి ఇక్కడికి ప్రజలు రావాలంటే వారు రక్షణ పొందుకోవాలి, बपतिस्मा लेना है, బాప్తిసం తీసుకోవాలి, पवित्र आत्मा पाना है పరిశుద్ధాత్మను పొందుకోవాలి. और इस दुनिया का इच्छाओं को त्यागना है మరి ఈ లోక అభిలాషలను త్యజించాలి. और निंदा उठाते हुए आगे आना है. మరి నింద అవమానాలు మోసుకొని ముందుకు వెళ్ళాలి. इसीलिए शैतान क्या कर रहा है? అందు నిమిత్తమే సాతాను ఏం చేస్తున్నాడు? चंगाई सभा शरीर की आशीष का सभाएं बहुत चला रहा है. మరి స్వస్థత సభలు శరీర సంబంధమైన ఆశీర్వాదాల సభలు అనేక నడిపిస్తున్నాడు. शैतान का नजर क्या है? సాతాను యొక్క దృష్టి దేని మీద ఉంది? ये संज्ञा पूरा नहीं होना. ఈ సంఖ్య ఎలాగైనా సంపూర్తి కావద్దు. कितने लोगों को समझ आ रहा है? ఎంతమందికి అర్థమవుతుందండి? कितने पैसा लोगों को देने से शैतान को कोई दुख नहीं है. మరి ఎంతగా ప్రజలకు డబ్బులు ఇచ్చినా సాతానుకు దుఃఖం కలగదు. सारे अंधे लोग ठीक हो गया तो इस शैतान को कोई दुख नहीं है. మరి గుడ్డి వాళ్ళందరూ బాగైనా కూడా సాతానుకు దుఃఖం ఉండదు. सारे लिंगड़ा अच्छा हो गया तो इस शैतान को कोई दुख नहीं है. మరి కుంటి వాళ్ళందరూ కూడా బాగైపోతే సాతానుకు దుఃఖం ఉండదు. सारे कैंसर वाला ठीक हो गया तो शैतान को कोई दुख नहीं है. మరి క్యాన్సర్ రోగం కలిగిన వాళ్ళందరూ బాగవుతే शैतान का किस बात में दुख होता है? మరి సాతానుకు ఏ విషయంలో దుఃఖం కలుగుతుంది? ये संज्ञा पूरा नहीं होना. ఈ సంఖ్య ఎలాగూ సంపూర్తి కావద్దు. आप लोग उधर में ध्यान मत दे दे ब्रदर, वो करते हैं. शैतान किस बात में पड़ा हुआ है? సాతాను ఏ విషయంలో దృష్టి పెట్టాడు? ये संज्ञा पूरा नहीं होना है. ఈ సంఖ్య సంపూర్ణం కావద్దు. इसलिए सही प्रचार को भी चंगाई बातों में लगा देता है. అందుకే సరి అయిన బోధకుని కూడా స్వస్థత సంగతుల మీద దృష్టి మళ్లిస్తున్నాడు. आप कुछ सेवकों को भी ऐसा मन आ गए होंगे. మీలో సేవకుల్లో కొంతమందికి ఇలాంటి మనసు వచ్చి ఉండొచ్చు. ओ हम उपवास रखेंगे, चंगाई सभा शुरू करेंगे. మేము ఉపవాసాలు ఉంటాం, స్వస్థత సభలు జరుపుతాం. कुछ पास्टर लोग ऐसा शुरू किया है. కొంతమంది పాస్టర్లు ఈ విధంగా ఆరంభించారు. हमारा संगति में नहीं, మన సావాసంలో లేరు. जगह जगह में शुक्रवार का दिन या मंगलवार का दिन उपवास प्रार्थना, बीमारों का प्रार्थना शुरू कर दिया है. మరి ఆయా స్థలాల్లో మంగళవారం రోజు శుక్రవారం రోజు రోగుల కొరకైన ప్రార్థన, స్వస్థత కొరకైన ప్రార్థనలు చేస్తున్నారు. और इसी में लगा हुआ है. దీనిలోనే నిమగ్నమై ఉన్నారు. लोग आ रहा है, ప్రజలు వస్తున్నారు, कलीसिया भर रहा है, సంఘం నిండుతోంది, पैसा भी बहुत आ रहा है. డబ్బులు కూడా ఎక్కువ వస్తున్నాయి. पास्टर सोचते मैं बहुत बड़ा काम कर रहा हूँ, పాస్టర్ ఆలోచిస్తున్నాడు, ఓ నేను గొప్ప పని చేస్తున్నాను. लेकिन शैतान उनको गुमराह किया हुआ है. కానీ సాతానేమో వాళ్ళని భ్రమపరుస్తున్నాడు. हमारा काम क्या है? మనకున్న పని ఏంటి? हर एक आदमी को सिद्ध करके खड़ा करना है. ప్రతి మనుష్యుని కూడా సంపూర్ణంగా చేసి నిలబెట్టాలి. एक एक आदमी को इधर में लाना है. ఒక్కొక్క మనుష్యుని ఇక్కడికి తీసుకొని రావాలి. इधर आने के बाद ही प्रभु यीशु मसीह आ सकता है. ఇక్కడికి వచ్చిన తరువాతనే యేసు ప్రభు రాగలుగుతాడు. इसलिए सेवकों आपका जिम्मेवारी किसमें होना चाहिए? అందుకే సేవకులారా మీ బాధ్యత దేని మీద ఉండాలి? कैसा भी जल्दी से जल्दी इधर के जितने लोगों को लाना उनको लाए. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడికి ప్రజలను తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. उनको सिद्ध करने में लग जाए. వాళ్ళను సంపూర్ణంగా చేయడానికి నిమగ్నం కావాలి. ये है हमारा जिम्मेवारी. ఇదే మనకున్న బాధ్యత. इसलिए मैं विनती करता हूं, ये प्रभु का काम है. इस काम को छोड़कर दाहिने बाएं ना जाए. అందుకే మిమ్మల్ని మనవి చేస్తున్నాను, ఇది ప్రభు యొక్క పని అయి ఉన్నది. ప్రభు యొక్క కార్యము నుండి కుడి గాని ఎడమ గాని తొలగకుండా చూసుకోండి. बाकी लोग चंगाई करके अपना कलीसियाओं को भर रहा है. మిగతా వాళ్ళేమో స్వస్థత సభలు జరిపి ప్రజలను మళ్లిస్తున్నారు. अपना जगह में लोगों को भर रहा है. వాళ్ళ స్థలాల్లో ప్రజలను నింపుతున్నారు. इसलिए मैं आपसे चेतावनी देता हूं, हमारा काम वो नहीं है. అందుకే మీకు నేను హెచ్చరిక చేస్తున్నాను, మనకున్న పని అది కాదు. लोग बोलेंगे तुम्हारा कलीसिया में कितना है? ప్రజలంటారు నీ సంఘంలో ఎంతమంది ఉన్నారు? वो नजदीक वाला कलीसिया में देखो, ఆ దగ్గరగా ఉన్న సంఘంలో చూడు, कितने बीमार चंगे होते हैं, ఎంతమంది రోగులు బాగవుతున్నారు, कितना लंगड़े अच्छे होते हैं, ఎంతమంది కుంటోలు బాగవుతున్నారు, कितना बीमार अच्छे होते हैं. మరి ఎంతమంది రోగగ్రస్తులు బాగవుతున్నారు. पहले उन लोग 15 थे,
पहले वो लोग 15 थे, మొదట వాళ్ళు 15 మంది ఉన్నారు, अभी 40 हो गया, ఇప్పుడు 40 అయిపోయారు, इस साल 100 हो गया, మరి ఈ సంవత్సరంలో 100 అయిపోయారు, अगला साल देखने 300 हो जाएंगे। మరి వచ్చే సంవత్సరం చూడండి 300 మంది అవుతారు। तुम्हारे पास ही 15 ही होंगे, మీ దగ్గర 15 మందే ఉన్నారు, बाद में वो 12 हो जाएंगे, ఆ తర్వాత వాళ్ళు 12 కుదించబడతారు, और बाद में 10 भी हो जाएंगे। ఆ తర్వాత 10 అవుతారు। तुम्हारा घटता जाएगा, మీరేమో తగ్గుతూ వస్తుంది, उनका बढ़ता जाएगा। వాళ్ళదేమో ఎక్కువ అవుతూ ఉంటుంది। ऐसा शैतान आपसे आकर बोलते समय में ఈ ప్రకారంగా సాతాను మీ దగ్గరికి వచ్చి చెప్పే సమయంలో पास्टर लोग क्या सोचेंगे? పాస్టర్లు ఏం ఆలోచిస్తున్నారు? तो हम भी उपवास शुरू कर देते हैं, మేము కూడా ఉపవాసం ఉంటాం, ఇక चंगाई के लिए प्रार्थना शुरू करेंगे। స్వస్థత కొరకు ప్రార్థన మొదలు పెడదాం। ऐसा अपना लक्ष्य को खोना नहीं, ఈ ప్రకారం మీ గురిని కోల్పోవద్దు। जगह जगह में खड़े होकर प्रचार करो, స్థలాల్లో నిలబడుకొని ప్రచారం ప్రసంగించండి, और कोने कोने में खड़ा होकर प्रचार करो। మూలల్లో నిలబడుకొని బోధించండి। कोई जगह नहीं रोना जिधर आपने प्रचार नहीं किया है। మరి ఏ మూల కూడా వదిలిపెట్టవద్దు, మీరు బోధించని స్థలం అంటూ ఉండొద్దు। जम्मू में आप आकर पूछे, మరి జమ్ములోకి వచ్చి మీరు అడగండి, हर एक गली में मैं कितने बार खड़ा होकर प्रचार किया है, మరి ప్రతి ఒక్క సందులో నేను ఎన్నెన్ని మార్లు నిలబడుకొని బోధించాను, कितने बार मार खाया। ఎన్ని మార్లు దెబ్బలు తిన్నాను। मैं 14 बार मार खाया, నేను 14 సార్లు దెబ్బలు తిన్నాను। 13 बार मार खाया बाहर प्रचार करते समय में। మరి బయట బోధిస్తున్న సమయంలో 13 సార్లు తిన్నాను। सब 12 बार 12 సార్లు తిన్నాను। सबके सामने कन्वेंशन चलाते समय 2 बार ही मार खाया है। మరి అందరి ఎదుట మహాసభలు జరుపుతున్న సమయంలో 2 మార్లే తిన్నాను। बाकी 12 बार मार खाया खुले खुले जगह में बाजारों में खड़ा होकर प्रचार करते में मार खाया है। మిగతా 12 సార్లేమో బయట ప్రజలందరి ఎదుట బహిరంగంగా దెబ్బలు తిన్నాను। फिन्नी को भी मार खाने का मौका मिला है, మరి ఫిన్ని గారు కూడా దెబ్బలు తినే అవకాశం కలిగింది। इधर बैठा हुआ अंशराज को भी मार खाने का मौका मिला है, మరి ఇక్కడ కూర్చున్న హంసరాజ్ శేని పాస్టర్ గారు కూడా దెబ్బలు తినే అవకాశం, संजीव को भी मौका मिला है, సుర్జీత్ గారు కూడా అవకాశం దొరికింది। संजीव अलग अलग सेवक इधर बैठे उत्तर भारत से काफी लोगों को मार खाने का मौका मिला है। మరి ఉత్తర భారతదేశంలో ఎవరెవరైతే సేవకులు వచ్చారో చాలా మందికి దెబ్బలు తినే అవకాశం కలిగింది। ये किधर मिला है? ఇవి ఎక్కడ దొరికాయి? शैतान की अड्डे में बाजार में कोने बाजार में खड़ा होकर प्रचार करते हुए मार खाता है। సాతాను స్థావరాలలో నిలబడుకొని సంత వీధులలో ఉండి దెబ్బలు తినడం జరిగింది। तो लोग बैठकर उपवास करके प्रार्थना करके बीमारों को चंगा करते समय में మరి ప్రజలు కూర్చొని స్వస్థత కొరకైన ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు, लोगों को इकट्ठा करते समय में ప్రజలను ఏకం చేస్తున్నప్పుడు पास्टर लोग क्या करना चाहिए? పాస్టర్లు ఏం చేయాలి? अपना बहनों को भाइयों को नौजवानों को लेकर गली गली में जाए, మీ సహోదరులను తీసుకొని వీధికి వెళ్ళండి। मछली पकड़ने के लिए क्या करना चाहिए? చేపలు పట్టాలంటే ఏం చేయాలి? घर में बैठकर के बर्तन तैयार करके रखने से काफी नहीं है। మరి ఇంట్లో కూర్చొని పాత్రను సిద్ధం చేసుకుంటే సరిపోదు। मछली जिधर पड़ा है उधर जाकर जाल बिछाना है। చేపలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వల విసరాలి। हालेलुया। హల్లెలూయా। कुछ लोग क्या सोचते हैं? కొంతమంది ఏమని ఆలోచిస్తుంటారు? ओ मेरा बोट को मैं अच्छा पेंट करके रख दूंगा। ఇదిగో నా పడవకు చాలా రంగులేసి ఉంచుకుంటాను। हाँ, मछली बोट का रंग देखकर अंदर कूद जाए। మరి ఈ పడవ రంగు చూసి చేపే లోపలికి దూకాలి। ऐसा कभी होता है? ఇది ఎప్పుడైనా జరుగుతుందా? भाई बोट को कितना भी रंग लगाने से काम नहीं होगा। సహోదరుడా, నీ పడవకు ఎన్ని రకాల రంగులు పూసినా చేపలు రావు। बल्कि आपका बोट गहराई में ले जाना है। కానీ నీ దోణిను లోపలికి తీసుకొని వెళ్ళాలి। जिधर मछली है उधर जाना है। ఎక్కడ చేపలు ఉన్నాయో అక్కడికి వెళ్ళాలి। देखते रहना किधर मछली है, చూస్తూనే ఉండాలి ఎక్కడ చేపలు ఉన్నాయి, उधर जाल बिछाना है। అక్కడ వల విసరాలి। बाकी लोग क्या करता है? మిగతా వాళ్ళు ఏం చేస్తారు? चंगाई सभा चलाते हुए अपना घर भरता है। మరి స్వస్థత సభలు జరిపి వాళ్ళ ఇల్లు నింపుకుంటారు। ओ उधर में बैठ कर उपवास प्रार्थना कर रहा है, అక్కడ కూర్చొని ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు। उधर कौन आएगा? ఎవరు వస్తారు అక్కడికి? शारीरिक जरूरत तो पूरा करने वाला ही आएगा। శరీర అవసరాలు సంపూర్తి చేసుకునే వాళ్ళే అక్కడికి వస్తారు। आप जाल बिछाने जाए तो कौन आएगा? మరి మీరే వల విసరడానికి వెళితే ఎవరు వస్తారు? किधर गली गली में खड़ा होकर प्रचार करने से कौन आएगा? మరి వీధిలో వెళ్ళి ప్రచారం చేస్తే ఎవరు వస్తారు? पापी लोग आएगा। పాపులైన వాళ్ళు వస్తారు। ये फर्क आपको समझ में आया? ఈ తేడా ఏంటో నీకు తెలిసిపోయిందా? आप घर में उपवास करते बैठे हुए थे, कौन आएगा? మీరు ఇంట్లోనే కూర్చొని ఉపవాసం చేస్తే ఎవరు వస్తారు? कौन आएगा? ఎవరండి వచ్చేది?
शरीर की जरूरत तो पूरा होने वाला लोग ही आएगा। శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకునే ప్రజలే వస్తారు. आपका कलीसिया 3,000 हो गया। మీ సంఘమేమో 3,000 అయిపోయింది. स्वर्ग में गया तो एक भी नहीं। కానీ పరలోకంలోకి వెళ్ళి చూస్తే ఒక్కరు కూడా లేరు. प्रभु क्या बोलेगा? ప్రభు ఏమంటాడు? ओ तुम दुनिया में रहकर खूब खाया पिया आश किया है। నువ్వు లోకంలో ఉన్నప్పుడు బాగా తిని త్రాగి సుఖపడ్డావు. ये 3,000 का पैसा लेकर खाया है। ఈ 3,000 మంది డబ్బులు తీసుకొని బాగా తిన్నావు. नरक की आग में जाकर तुम्हारा पूरा चर्बी जलने दो। ఇదిగో నరకాగ్నిలోనికి వెళ్ళి నీ చర్మం పూర్తిగా కాలనివ్వు. ऐसा आपको किसी को ना होने दीजिएगा। ఈ ప్రకారంగా మీలో ఎవరికి కూడా సంభవించకుండా इन చూసుకోండి. आखिरी दिनों में ఈ చివరి రోజుల్లో गली गली में जाए, సందుల్లోకి వెళ్ళండి. किधर दुल्हन बैठा हुआ है मालूम नहीं, ఎక్కడ వధువు కూర్చుందో తెలియదు. कौन सा गली में बैठा है मालूम नहीं, ఎవరు ఏ వీధిలో కూర్చున్నారో తెలియదు. कोई किसी पेड़ के नीचे बैठे होंगे, ఎవరో ఒక చెట్టు కింద కూర్చున్నారేమో. कोई अंदर के कमरे में बैठे हुए होंगे, మరి కొందరు లోపలి గదిలో ఉన్నారేమో. या बाजार में मछली बेचते होंगे, మరి మార్కెట్ లో చేపలు అమ్ముతూ ఉండొచ్చు. बाजार में बैठ के बूट पॉलिश करते होंगे, మరి వీధిలో కూర్చొని బూట్ పాలిష్ చేస్తుండొచ్చు. या बाजार में साइकिल रिक्शा चलाते होंगे। లేనట్లయితే వీధి లోపల రిక్షా దొక్కుతుండొచ్చు. हर जगह में प्रचार करना है, ప్రతి స్థలములో బోధించాలి. हर जगह में प्रचार करना है। ప్రతి స్థలములో బోధించాలి. हर प्रचारक का यह जिम्मेवारी है, ప్రతి బోధకుని మీద ఈ బాధ్యత ఉంది. कोई जगह खाली ना छोड़े, ఏ ఖాళీ స్థలం కూడా వదలొద్దు. अपना घर में बैठकर उपवास प्रार्थना ना चलाए। నీ ఇంట్లో కూర్చొని ఉపవాస ప్రార్థన జరపొద్దు. ऐसा उपवास प्रार्थना चलाए तो धोखा है, धोखा है, धोखा है। ఈ रకంగా ఇంట్లో కూర్చొని ఉపవాస ప్రార్థన చేస్తే మోసం మోసం మోసమైనది. मछली को ढूंढ के, लोगों को ढूंढ के गली गली में, बाजार बाजार में, कोने कोने में जाए। చేపలను వెతుక్కుంటూ మనుషులను వెతుక్కుంటూ సందుల్లో గొంతుల్లో వీధి వీధిలో వెళ్ళండి. जरूर उधर से कोई आएगा, తప్పనిసరిగా అక్కడ నుండి కొంతమంది వస్తారు. जल्दी 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 दुल्हन को पूरा करना है। త్వరగా అతి త్వరగా వధువును సిద్ధం చేయాలి. अभी